రోజువారీ జీవితంలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నాం. అదే ప్రకృతితో మన అనుబంధం. పెద్ద నగరాల్లో మన జీవితం భవనాల మధ్య, ట్రాఫిక్ శబ్దాల మధ్య, మొబైల్ స్క్రీన్ల మధ్య గడుస్తుంది. కానీ ఈ ప్రపంచాన్ని నిజంగా నిలబెట్టేది ఏంటి? అది ప్రకృతి, జంతువులు, పక్షులు, చెట్లు మరియు జీవ వైవిధ్యం. హైదరాబాద్ దగ్గరలో ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది. అది కచ్చే రాస్తే ఎకోలాజికల్ పార్క్. ఈ పార్క్ ఒక సాధారణ టూరిస్ట్ ప్లేస్ కాదు. ఇది ప్రకృతిని దగ్గరగా అనుభవించడానికి, జంతువులను అర్థం చేసుకోవడానికి, పిల్లలకి పర్యావరణం గురించి తెలియజేయడానికి రూపొందించిన ఒక ప్రత్యేకమైన ఈరోజు మనం ఈ పార్క్లోని ప్రతి ఆసక్తికరమైన భాగాన్ని చూసి ప్రకృతి ప్రపంచంలో ఒక చిన్న ప్రయాణం చేయబోతున్నాం. కచ్చే రాస్తే అనే పదానికి అర్థం సహజమైన మట్టిదారులు. ఈ పార్క్ కూడా అదే ఆలోచనతో రూపొందించబడింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మార్గం, ప్రతి చెట్టు, ప్రతి జంతువు ప్రకృతితో మన సంబంధాన్ని గుర్తు చేస్తాయి. ఈ పార్క్ని సృష్టించిన వారు రైతులు మరియు ప్రకృతి ప్రేమికులు. వారి లక్ష్యం చాలా సింపుల్. ప్రకృతి ఎంత ముఖ్యమో జంతువులు మరియు పక్షులు మన జీవ వ్యవస్థలో కూడా ఎంత కీలక పాత్ర పోషిస్తాయో ప్రతి ఒక్కరికి తెలియజేయడం. పార్క్ గేట్ దగ్గరికి చేరుకున్నప్పుడు మనకు ఒక ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. సిటీ హడావుడి క్రమంగా తగ్గిపోతుంది. దాని స్థానంలో పక్షుల శబ్దాలు వినిపిస్తాయి. చెట్ల మధ్య నడుస్తూ ఉండగా మనసుకు ఒక ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడ ప్రతి అడుగు ప్రకృతిని మరింత దగ్గరగా అనుభవించడానికి సహాయపడుతుంది. పార్క్లోని ఒక ముఖ్యమైన భాగం ఫార్మ్ యానిమల్స్ విభాగం. మన రోజువారీ జీవితంలో ఉపయోగించే పాలు, గుడ్లు ఎక్కడి నుంచి వస్తాయో ఇక్కడ ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇక్కడ ఆవులు, మేకలు, గొర్రెలు, కుందేళ్లు వంటి జంతువులు ఉంటాయి. పిల్లలు ఈ జంతువులను దగ్గరగా చూసి వాటి జీవన విధానం గురించి తెలుసుకోవచ్చు. ఇది వారికి ఒక కొత్త అనుభవం. ఇక్కడ కొన్ని అందమైన పిల్లులు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటూ కనిపిస్తాయి. పిల్లులు సాధారణంగా మనకు తెలిసిన పెంపుడు జంతువులే అయినప్పటికీ వాటి ప్రవర్తన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇవి ఎంతో చురుకుగా ఉండే జంతువులు. పిల్లలు వీటిని చూసి ఎంతో ఆనందిస్తారు. పార్క్లో మరో చిన్న ఎంతో ఆకర్షణీయమైన జీవి గినియా పిగ్. ఇవి చిన్న మృదువైన జంతువులు. పిల్లలకు ఇవి చాలా ఇష్టమైనవి. వాటి చిన్న కదలికలు మరియు అమాయక స్వభావం చూసి సందర్శకులు ఆనందపడతారు. కచ్చే రాస్తే పార్క్లోని పక్షుల విభాగం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ వివిధ రకాల పక్షులను చూడవచ్చు. ఉదాహరణకు గోల్డెన్ పీజియన్. దాని అందమైన బంగారు రంగు రెక్కలు చూసినప్పుడు ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. టర్కీ పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇవి పెద్ద శరీరం మరియు ప్రత్యేకమైన రూపంతో ఆకట్టుకుంటాయి. ఇంకా లాఫింగ్ డవ్స్ అనే పక్షులు కూడా ఉంటాయి.
వాటి శబ్దం నవ్వుతున్నట్టుగా వినిపించడంతో వాటికి ఆ పేరు వచ్చింది. ఈ పార్క్లో కనిపించే మరో ఆసక్తికరమైన పక్షి ఎమో. ఎమో ఒక పెద్ద పక్షి. ఇది ఎగరలేని పక్షి అయినప్పటికీ చాలా వేగంగా పరిగెత్తగలదు. ఈ పక్షిని దగ్గరగా చూడటం చాలా ఆసక్తికరమైన అనుభవం. పార్కులోని మరో అద్భుతమైన భాగం అక్వేరియం సెక్షన్. ఇక్కడ వివిధ రకాల చేపలను చూడవచ్చు. చిన్న చిన్న రంగురంగుల చేపలు నీటిలో స్వేచ్ఛగా ఈదుతూ కనిపిస్తాయి. వాటి కదలికలు చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా కనిపించే జీవి బ్లూ లాబ్స్టర్. ఇది చాలా అరుదుగా కనిపించే సముద్ర జీవి. దీని నీలి రంగు చూసినప్పుడు అది నిజంగా ఒక అద్భుతంలా కనిపిస్తుంది. అదే కాకుండా ఇక్కడ మరెన్నో రకాల చేపలు ఉన్నాయి. ప్రతి చేపకు ప్రత్యేకమైన రంగులు మరియు ఆకారాలు ఉంటాయి. ఈ అక్వేరియం ప్రపంచం పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దలకు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. It can stay open in near the public. So our whole goal is to sow a seed of compassion in people, especially in children, for the next generation. Because now our planet needs to be saved, our jungle needs to be saved. Now because I am an animal liver from very early my age, when I see trees cutting down, new projects going on in which they are just clearing out forests and forests, it hurts a lot. So now it's the next generation's turn to start working on it, conserve animal, conserve nature, trees, and so that we can have a better planet in which humans and animals can coexist together. So that's the whole goal of this place. And also at the same time we are also supporting farmers. So this whole place is a farmer run place. So basically it was a farm, it was a mango farm earlier, but farming is not that easy as it looks like. So then we called farmers that somehow lost their land in their village. So now they work here, they take care of all the domesticated animals, the cows, donkey, sheep, ducks, and also they take care of this jungle, this whole nature park. So it's a win-win situation. So farmers get paid doing what they are expert at instead of the work they get in cities. They get work like watchman work or some extra security work or something. So for that, the whole thing is people come here, they pay, and their money goes to support a farmer, to support a farmer's kid. Even their kid's school fee and everything is funded by the company. So the whole thing, the whole ecosystem is like that. So basically we support farmers, we educate people about animals, and we also educate people to save nature and save animals. So yeah, thank you for visiting Kacche Raste. ఒక ఫస్ట్ టైం ఇది ఏంటంటే మన చుడుతున్నట్టు బట్ బాగుంది, బట్ థ్రిల్లింగ్గా ఉంది. మనకి ఇది ఏమంటారు అంటే చుట్టేస్తుంది, ఆ ఫీలింగ్ తెలుస్తుంది. ఎప్పుడైనా పట్టుకున్నారా సార్? ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచి థ్రిల్ అనిపించింది. ఇది అసలు లాక్ చేస్తుంది, ఒక రకమైన భయంతో పాటు థ్రిల్ అనమాట. సో మామూలుగా మనం ఒంటరిగా ఉంటే ఇది పట్టుకుంది అనుకుంటే నిజంగా చుట్టేస్తుంది, నిజంగా చాలా కండరాలను గట్టిగా పట్టుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఫీలింగ్ బాగుంది, చాలా బాగుంది. ఇది ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఇట్లా మనకి ఈకోలాజికల్ పార్క్లో ఇట్లా ఉండడం మీకు ఎంత బాగా అనిపించింది? సో ఎవరు కూడా ఇలా ట్రై చేయలేదు, ఎందుకంటే చాలా భయపడతా ఉంటారు కదా. కానీ ఇక్కడ వీళ్ళు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు, చాలా బాగుంది. అండ్ కానీ ఇది మాత్రం నిజంగా మనకి కొండ చిలువ చుడుతుంది అంటారు కదా, అది ఎలా చుడుతుంది అనేది మనకి అట్లా కాదు. దీని ఇంకా పైన చూసారా, ఈ బ్యాక్ పైన బోన్ ఉందా, చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా ఫీలింగ్ ఉందండి. మన చుట్టేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అనేది. దీని గ్రిప్, దీని కాలు ఉంటాయి చూసారా కింద, ఇలా గ్రిప్ కూడా చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్ ఉందండి. బాగుంది బాగుంది. అంటే నీకు స్నేక్స్ అంటే భయం లేదా? లేదు. బాల్ పైథాన్ అంట, దీనికి పాయిజన్ ఉండదు. Yeah, so it's a ball python. They are the smallest species of python in the world. అంటే పైథాన్లోనే స్మాలెస్ట్ పైథాన్ ఇది. దీని పేరు బాల్ పైథాన్ అంట. పాయిజన్ ఏమి ఉండదు. ఇది కిడ్స్ ఆడుకోనికి, కిడ్స్తోని కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది.
చూసినట్టయితే ఒకసారి మన పాములు పట్టుకోవాలంటే భయం అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎవరు భయపడతలేరు, పిల్లలు కూడా మంచి ఫ్రెండ్లీగా ఉంది, మంచిగా ఉంది. ఫుడ్ ఏంటి, దీని ఫుడ్ ఏం పెడతారు? they eat rats. So we breed rat to feed them. And they eat once ఎలుకల్ని a week. పెంచి Once దీనికి a ఫుడ్ month. ప్రొవైడ్ చేస్తారంట. ఇది ఎలుకల్ని తింటదంట. ఇంకేమేమి తింటది? You just eat once a month. నెలకు ఒక్కసారే తింటదంట. డైలీ ఇది తినదా బ్రో? No, they don't eat daily. And also, so we keep a ball python here to show it to people because in India and even in the world, most of the pythons are endangered. Okay, they are facing an issue about their population. So from this, it's an educational ambassador here. So from this, we show it to people so that people can have a sympathy for pythons, for a snake. Okay, and then they can think about saving the other pythons in wild. ఓకే. Right, because as I told you, most of the python species are endangered. Okay, but if this python, by looking this python, if somebody even saved 10 pythons, it's a big win for us. Right. నార్మల్గా ఈ పైథాన్స్ని చూస్తే పెద్దవాళ్ళైనా పిల్లలైనా భయపడుతుంటారు. ప్రపంచంలో చాలా రకాల పైథాన్స్ ఉంటాయి. అయితే మనం చూసినప్పుడు అది కరుస్తాయి, దాని పాయిజన్ ఉంటే చాలా డేంజర్ అనేసి అందరు అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఈ పైథాన్ ఏంటంటే నాన్ వెనమ్ పైథాన్ అనమాట. దీని పేరు బాల్ పైథాన్. ఇది ఏంటంటే ఇండియాలో ఇవి ఎందుకు తీసుకొచ్చారంటే ఈ బ్రీడ్ కొంచెం చాలా తక్కువ ఉన్నాయి, ఇది పాయిజన్ కాదు అని పబ్లిక్కి తెలియడానికి మనకైతే ఇక్కడ ఇకోలాజికల్ పార్క్లో అయితే ఇది ప్రొవైడ్ చేస్తున్నారు. పిల్లలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది నెలకి ఒకసారి ఇది ఫుడ్ తింటుంది, అది కూడా ర్యాట్స్ తింటుందంట. అన్ని పైథాన్స్ మనకి పాయిజన్ ఉంటాయి, ఇది మాత్రం పాయిజన్ కాదు. అందుకనే వీళ్ళు ఇక్కడ చూపించడానికి ఈ పార్కులో అయితే పెట్టారు. మన పిల్లలతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఇక్కడ పిల్లలు కూడా చూస్తున్నట్టయితే దీన్ని పట్టుకొని మంచిగా ఆడుకుంటున్నారు. So now in my hand, it's a iguana. It's a green iguana. So naturally they are green in color, but this lacks melanin pigment. ఓకే. That's why it's called albino animal. ఎల్బైన్. So albino animals are partially దిస్ ఈస్ blind. ఫ్రమ్ విచ్ కంట్రీ? They are from South America. So South all the way from Mexico to Brazil, they are found, and they are also found in the Caribbean islands. But also, it's an invasive species in many parts of ఈస్ the దిస్ చేంజ్ కలర్స్? world. No, they don't change color. ఓకే. Right. So they are iguanas. They are very different from ordinary lizards because they eat only greens. They are herbivores. Okay. So they eat like leaves, flowers, vegetables, and fruits. They eat only this. And now we show this to people because this is a big lizard, herbivore lizard. It's the Okay. world's biggest herbivore lizard, Okay. and they can grow up to 6 feet. Now we show it to people, give it to them, and now we named her Pineapple. ఓకే. Okay, so that and I saw మేల్ that ఆర్ ఫీమేల్? it's a female. ఓకే. So I హిస్ saw నేమ్ ఇస్ that- పైనాపిల్, షీస్ నేమ్. So I saw that people's reaction changed a Okay. lot when I say it's pineapple. ఓకే. It's not a like meat eating lizard or something. So ఈస్ షీ బైట్? no, she doesn't bite. So it's all about the love and care you give. ఓకే. It's like when you keep a dog in your home. Some dogs are aggressive, some dogs are very friendly. So just like that, from our love and care, because we handle them regularly, we Okay. feed them from our hands. That's why she is very calm with everybody. Even the ball python, he's very calm with everybody. Right? వాట్ ఈస్ ద బ్రీడ్ నేమ్? It's called iguana. ఇగ్వానా. Iguana, yeah. So now, if you want to, you can hold it. ఓకే. You have to just give support on front and back leg. So they can't see everything in their surrounding. They have blurry visions. ఓకే. But it actually helps a lot because when the animal is seeing less, it's less stressed. ఓకే. So we can educate people about the iguanas, about the lizards, and at the same time, the animal is less stressed by getting handled again and again. ఓకే. In iguanas, we have 3 eyes. ఓకే. Okay, so వేర్ we ఇస్ have ద థర్డ్ one, ఐ? 2, and this small dot is the 3rd eye. ఓకే. So yeah, it's the 3rd eye. The small dot ఇస్ ద థర్డ్ ఐ. is the 3rd eye. So this thing actually, it's a photoreceptor. It's not a very completely developed eye, but it's a photoreceptor. So because they don't see up in the sky all the time, and their main predators are hawks, kites, eagles. So if there is an eagle flying above it, ఓకే. they'll recognize that okay, there is an eagle above me. So they have the time to run away. And but if there is an encounter with a predator, they have this long tail that they can whip, and it's very strong. The whip is very strong, so they can whip the predator. And also it helps them to balance out on trees and also to swim because they are great swimmers.
They can swim faster than running. We feed them moringa leaves, mulberry leaves, hibiscus leaves, flowers, pumpkin, banana, carrot. దెర్ ఇస్ నో ఇన్సెక్ట్. No. Just leaves and greens, only greens. కచ్చే రాస్తే పార్క్ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. ప్రకృతిలో ప్రతి జీవి పెద్దదైనా చిన్నదైనా ప్రపంచానికి ఎంతో ముఖ్యమైనది. పక్షులు, జంతువులు, చేపలు ప్రతి ఒక్కటి ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో భాగం. మనము ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడితేనే మన భూమి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. కచ్చే రాస్తే ఎకోలాజికల్ పార్క్ ఒక సాధారణ పార్క్ కాదు. ఇది ప్రకృతి మరియు మనుషుల మధ్య ఉన్న బంధాన్ని గుర్తు చేసే ప్రదేశం. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఒక కొత్త అనుభవంతో వెళ్తారు. జంతువులను చూసి ఆనందిస్తారు, పక్షుల శబ్దాలను ఆస్వాదిస్తారు, ప్రకృతితో మళ్ళీ కలుస్తారు. మనందరం ప్రకృతిని గౌరవిస్తే, దాన్ని కాపాడితే మన భూమి భవిష్యత్తు మరింత అందంగా ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడైనా నగర జీవితం నుండి ఒక చిన్న విరామం కావాలనిపిస్తే ఒకసారి తప్పకుండా సందర్శించండి. చిన్న నడక మీ హృదయాన్ని ప్రకృతితో మళ్ళీ కలిపేస్తుంది.